యెస్ ట్రేడర్స్, నిన్నటి మార్కెట్ చూశారు కదా. మనం చెప్పుకున్న లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా డౌన్ ఫాలింగ్ వచ్చింది. ఆ తర్వాత ప్రైస్ కూడా క్రాస్ చేసింది. ప్రజెంట్ ఇక్కడ మిడిల్లో ఉంది. అయితే ఈ పాయింట్ని ఇప్పుడు ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ. చూడండి ఈరోజు. ఓకే, ఈరోజు చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న 3 మినిట్స్లో కూడా ఎట్లా కిందికి వచ్చిందో చూసారు కదా. ఎగ్జాక్ట్గా 3 మినిట్స్లో ఫస్ట్ బ్రేక్ అయిన క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయింది, కానీ మార్కెట్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిన తర్వాత కిందికి డౌన్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది. రీటెస్ట్కి వెళ్ళిన తర్వాత రెండోసారి కూడా రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చేసింది. నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కనుక కొంచెం డీకే ఎక్కువగా ఉంటుంది కనుక అది గమనించాలన్నమాట. స్ట్రక్చర్ అట్లా ఆ విధంగా వస్తుంది అనేది గమనించాలి మనం ఖచ్చితంగా. ఎందుకు ఇక్కడిక్కడే రన్ అయింది ఇంతసేపు అంటే డీకే ఉంటుంది కదా ఎక్స్పైరీ వల్ల. ఓకే, ఆ తర్వాత కూడా పాయింట్స్ బాగా వచ్చాయి. సెన్సెక్స్లో 50 రూపీస్ ఉన్నది దాదాపుగా 1800 ఆర్ 1900 వెళ్ళింది. నిన్న మీరు గమనించారో లేదో చూడండి, అర్థమవుతుంది. సెన్సెక్స్లో నేను నిఫ్టీని మాత్రమే ఎందుకు చెప్తున్నా అంటే నిఫ్టీని బేస్ చేసుకొని మిగతా వాటిని ట్రేడ్ చేయొచ్చు. ఇదే రకంగా మనం తీసుకునే లెవెల్స్ని కూడా బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో, ఫిన్ నిఫ్టీలో తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను. లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలనేది వేరే వీడియోలు ఉన్నాయి సపరేట్గా. ఆ లెవెల్ ప్రకారం మనం రోజు ఫాలో అవుతున్నాం. మనం చెప్పుకోవడం కూడా అదే విధంగా ఉంది. ఓకే, అయితే ఈరోజు ఇక్కడ రిటెస్ట్ చేసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది గమనించండి ఒకసారి. లేదు ఒకవేళ ఈ లెవెల్ దాటి పైకి వెళ్తుంది అంటే మాత్రం మళ్ళీ ఆ తర్వాత వెంటనే రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఈ 3 మినిట్స్లో కూడా ఇది నిన్న క్రియేట్ చేసింది. ఆల్రెడీ రీటెస్ట్ చేసుకొని వచ్చింది కనుక ఒకవేళ రీటెస్ట్ చేసుకొని వస్తే ఇక్కడ ఈ లెవెల్ 23,404 దగ్గర రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పైకి వెళ్ళినా కూడా ఈరోజు ఫ్రైడే లాస్ట్ డే కనుక, వీక్ లాస్ట్ డే కనుక వీక్ ఏమవుతుంది అనేది ఒకసారి గమనించండి. ఓకే, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ ఈ వీక్ కనుక 23,404 పైన క్లోజ్ ఇచ్చింది అంటే మాత్రం నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ కూడా అంటే ఇంకొక 2 వీక్స్, ఇంకొక వీక్ ఉంది కనుక ఇప్పుడే కాదు నెక్స్ట్ వీక్ కోసం, ఈ వీక్ కోసం ఒకవేళ పైన క్లోజ్ అయిందంటే మాత్రం కొంచెం అప్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది రీటెస్ట్ చేసుకొని. లేదు అంటే ఈ లెవెల్ కిందనే ఉండాలి, 23,404 కిందనే ఉంటేనే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఓకే, అది గమనించుకోండి. వర్కౌట్ అవుతుంది అంటే మంత్లీ క్యాండిల్ 23,404 పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం అప్ సైడ్ ఆలోచించాల్సి ఉంటుంది ఇక్కడ నుంచే, ఈ లెవెల్ నుంచే. ఓకే, లేదు కిందనే క్లోజ్ అయింది మంత్లీ క్యాండిల్ అంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇదని చెప్పుకుంటున్నాం కదా, ఈ టార్గెట్ వరకు వచ్చేస్తుంది. కానీ వీక్లీలో ఒకవేళ 23,404 కింద పైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం ఇక్కడ పైన నుంచి ఈ లెవెల్ నుంచి మాత్రం ఈ లెవెల్ చేంజ్ అవుతాయి మళ్ళీ. లేదంటే ఈ లెవెల్ నుంచి మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీక్లీ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇదే ఉంది మనకు, ఈ లెవెల్ నుంచి కిందికి రావాల్సి ఉంటుంది. కనుక అంత జరగకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ అప్ పైన విక్తో పాటు కిందికి వచ్చేస్తుంది కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ నుంచి మళ్ళీ అప్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కూడా దాటి కిందికి వచ్చింది అంటే మాత్రం ఇంకా చాలా కిందికి వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్. ఓకే, మంత్ ఒకవేళ మార్చ్ మంత్ కూడా దీని కింద క్లోజ్ అయింది అంటే మాత్రం 22,679 కింద క్లోజ్ అయింది అంటే మాత్రం ఇంకా లెవెల్స్ చేంజ్ అవుతాయి మళ్ళీ, అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. దీని కింద క్లోజ్ అయితే మాత్రం మార్చ్ మంత్ 22,679 కింద క్లోజ్ అయితే మాత్రం చాలా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడ నుంచే క్యాండిల్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో. వీక్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ పడే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. ఇది గమనించండి. ఈ చెప్పేది ఏదో ప్రతి ఒక్కరు చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజు చూసే వాళ్ళకి మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ నుంచి చెప్పుకున్నాం. లాస్ట్ ఈ క్యాండిల్ నుంచి చెప్పుకుంటున్నాం, ఇది జనవరి నుంచి క్యాండిల్ నుంచి చెప్పుకుంటున్నాం.
మళ్ళీ రీటేక్ చేసుకొని కిందికొచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పుకుంటున్నాం ఖచ్చితంగా. అక్కడి నుంచి టోటల్‌గా 26,000 లెవెల్ నుంచి ఇక్కడి వరకు చెప్పుకున్నాం. 22,700 దాదాపుగా 4,000 పాయింట్స్ డౌన్ ఫాల్ వచ్చేసింది. అది గమనించండి మన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో. ఓకే. లెవెల్స్ నచ్చితే ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా బూస్టప్ ఉంటుంది గనుక మినిమమ్ ఇప్పుడు 390 ఎంతో ఉంది. 390, 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా నేను చాలా స్పీడ్‌గా ఆహ్, ఎనర్జీగా ఇంకా ఎనర్జీతో వీడియోస్ చేయడానికి యూజ్ ఉంటుంది గనుక సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావడానికి మీరు కూడా ప్రయత్నిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే.